గురువారం స్థానిక నల్గొండ ప్రెస్ క్లబ్లో NH 565 బైపాస్ మామిళ్లగూడ భూబాధితులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భూబాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. పానగల్ మరియు ఆర్జాలబావి ఏరియాలలో గజానికి 2100 ఉంటే 10,500 రూపాయలు పెంచి ఇచ్చారు. మామిళ్లగూడ ప్రాంతంలో కూడా 2100 ఉంటే 5,000 మాత్రమే ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గజానికి 10,500 వేరే చోట 300 గజాల భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నల్గొండ ప్రెస్ క్లబ్లో NH 565 బైపాస్ మామిళ్లగూడ భూబాధితులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా భూబాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. పానగల్ మరియు ఆర్జాలబావి ఏరియాలలో గజానికి 2,100 రూపాయలు ఉంటే 10,500 రూపాయలు పెంచి ఇచ్చారు. మామిళ్లగూడ ప్రాంతంలో కూడా 2,100 ఉంటే 5,000 మాత్రమే ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పానగల్లు ఆర్జాలబావి వాళ్ళకి మాత్రమే ఓట్లు ఉన్నాయా, మాకు ఓట్లు లేవా? రేపు మున్సిపల్ ఎలక్షన్లో మాకు అన్యాయం జరిగితే మా తరఫున, మా బంధువుల తరఫున కాంగ్రెస్కి ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. ఒకే రోడ్డు ఒకే రేటు నిర్ణయించాలని కోరారు. ఇదే నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని చెప్పి ఇవాళ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. అందరం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశామని, అందుకే 50,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని ఓట్లు వేసిన మాకు ఇప్పుడు అన్యాయం చేయొద్దని కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనే ఆపదలో ఆదుకునే పెద్ద దిక్కు అంటారు. ఆ మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఆర్జాలబావి పానగలలో ఇచ్చినట్టు గజానికి 10,500 ఇవ్వాలని వివక్ష చూపవద్దని కోరారు. మామిళ్లగూడ ప్రాంతంలో భూబాధితులు భూములు మొత్తం పోతున్నాయని, కనీసం మాకు వేరే చోట భూములు లేవని, పిల్లల చదువులు పెళ్లిళ్ల కోసం దాచుకున్న ఒక్కగానొక్క భూమి పోతుంటే గుండె పగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హౌసింగ్ బోర్డులో గవర్నమెంట్ వారు మామిళ్లగూడ సర్వే నెంబర్స్కి చెందిన భూములని 30,000 చొప్పున వేలం పాటలు అమ్మారు. అదే సర్వే నెంబర్లో ఉన్న మా భూములకు 5,000 మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలెక్టర్ ఆర్డీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మామిళ్లగూడ ప్రాంతంలో భూబాధితులకు రేటు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, హాస్య, కాజా మొయినుద్దీన్, కార్తిక్, లింగయ్య, జాన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సౌందర్య, పుష్పలత మరికొందరు భూబాధితులు పాల్గొన్నారు. దాంట్లో సేమ్ సర్వే నెంబర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఏంటంటే 13,000 నుంచి 15,000 వరకు ఫిక్స్ చేసింది. సేమ్ సర్వే నెంబర్ కాబట్టి మనకి ఈ సర్వే నెంబర్ కూడా అదే రేట్ వర్తిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. అసోసియేషన్ తరఫున మేము 45 ఏళ్ల కింద మేము భూమి కొన్నాం. ఇది ఈరోజు బైపాస్ 565 నేషనల్ హైవే బైపాస్ మా భూమి నుంచి పోతుంది, మా ల్యాండ్ పోతుంది. కాబట్టి మాకి కంపన్సేషన్ డెవలప్మెంట్ కోసం మంత్రి గారు చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాం. మంత్రి గారు మాకు అనుకూలంగా రేట్ ఇస్తామని మేము అనుకుంటున్నాం. ఒకటే రోడ్డు ఒకటే రేటు అని నా వాదన. మాకు ఏ విధంగా ఆర్జాలబావిలకి 2,100 రేట్ ఉంటే 10,500 ఇచ్చారు, అదేవిధంగా మాకు కూడా ఇస్తే మేము చాలా సంతోషపడతాం. మాకు న్యాయం చేసినట్టు మీరు ఉంటుంది అని కోరుతున్నాం. జెపీ వెంచర్లో మా ప్లాట్ ఉన్నది సార్. సో ఇక్కడ ఇండియాలో సరైన వృత్తి దొరకక సౌదీకి వెళ్ళి దాదాపు 15 సంవత్సరాలు కష్టపడి ప్లాట్ కొన్నాం సార్ 2008లో. సో 2008లో 20 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాం సార్, 300 గజాల ప్లాట్. ఇప్పుడు దానికి కొన్నది 20 లక్షలు అయినా 15 లక్షలు కూడా రావట్లేదు. ఇంకొకటి మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి
మా బావగారికి క్యాన్సర్ ఉన్నది, వాళ్ళ ఎవరైతే ప్లాట్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది సార్. దాదాపు ట్రీట్మెంట్కి 20 నుంచి 25 లక్షల ట్రీట్మెంట్ అయింది. సో వాళ్ళ పిల్లలకి బతకడం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకని 300 గజాల ప్లాట్, చెరువు 150 గజాల ప్లాట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు పిల్లల ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల పెళ్ళికి అదే ప్లాట్ అని ఒక ఆధారం ఉండేది సార్. ఆ ఆధారం మొత్తం పోయింది. నెక్స్ట్ ఒకే రోడ్డు ఒకే రేట్ ప్రకారం అజలాబాయి దగ్గర మరియు వేరే వెంచర్లలో 10,000 గజం 13,000 గజం ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మేము డెవలప్మెంట్కి అయితే అడ్డం రాం సార్. సో గత 20 ఏళ్ళుగా మా మైనార్టీ సోదరులం అంతా వన్ సైడెడ్గా కాంగ్రెస్కి ఓటేస్తున్నాం సార్. మినిస్టర్ గారిని కావాలంటే మీరు కనుక్కోండి. సో మరి 23 వార్డులో ఉంటాం మేము. ఆల్ మైనార్టీస్ వన్ సైడ్ పోలింగ్ చేసి మీకు గత 20 సంవత్సరాలుగా మిమ్మల్ని గెలిపిస్తున్నాం సార్. కావున మీరు మా అందు దయ ఉంచి అందరికీ సమానమైన రేట్ కల్పించగలని కోరుతున్నాం సార్. రోడ్డుకు 200 గదాల ప్లాట్ మెడికల్ సెంటర్ ప్లాట్ ఉంది సార్. నేను మా అమ్మాయికి ఇచ్చిన కట్నం కిందకి ఆ 200 గదాల ప్లాట్ ఇప్పుడు పోతుంది. మాకు 5,800 ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీసులో రేటు. మాకు ఇప్పుడు ఇచ్చేది 3,000 ఉంది. 3,000కి 6,000 ఇస్తారు సార్. ఇప్పుడు ఏమి ఇవ్వాలి సార్? 60,000కి గదం పోతుంది సెంటర్ ప్లాటు, 200 గదాలు సెంటర్ ప్లాట్ 60,000కి గదం పోతే ఇలా 6,000కి గదం ఇస్తే ఎట్లా వెళ్తుంది సార్? ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినాం. ఇప్పుడు ఇలా మేము ఏం చేయాలి? మంత్రి గారు మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుండ్రు? న్యాయం చేస్తాడని ఇన్నాళ్ళ నుంచి మేము కష్టపడ్డాము. అసలు మాకు ఏం న్యాయం చేస్తలేడు. మున్సిపాలిటీలో ఉన్నదాన్ని కూడా మాకు 6,000కి గదం ఇస్తే సెంటర్ ప్లాట్ ఇవ్వాలి. ఏమి ఇస్తాం సార్ మేము? మీకు ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇవ్వాలి? మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినప్పుడు ఇలా ₹1,00,00,000 ఆస్తి 1,20,00,000 వస్తాయి. ఇప్పుడు బయట అమ్ముకుంటే మేము మాకు మార్కెట్ రేట్ ఏమి ఇస్తుండో ఆయన 6,000 ఇస్తుండు. 5800 ఉంది మేము తెలుసుకుంటే. 5800కు డబల్ ఇస్తాడు అనుకున్నాము. డబల్ కూడా లేదు. అక్కడికి 12,000 కూడా లేదు. అసలుకి 6,000 ఇస్తుండు. ఈ 6,000 ఇస్తే మాకు అక్కడ పానగల్లకు ఆర్జాలవాయలకు 10,000 ఇవ్వడం ఏంది? మాకు ఇక్కడ దేవరకొండ రోడ్డుకు మున్సిపాలిటీ దాన్ని మాకు 6,000 ఇవ్వడం సార్. అది న్యాయమేనా అసలు? సార్కు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. మాకు పుట్టింటికి వచ్చి ఆడపిల్లలకి ఇచ్చిన వాళ్ళు పుట్టింటికి వచ్చే కాడికి వచ్చి అసలు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏంది మా పరిస్థితి? ఏం చేస్తాడు సార్? మరి మాకు ఏం న్యాయం చేస్తాడో మాకు ఎక్కువ రేటు కట్టించి తీసుకోవాలి. మేము ఆ సంవత్సరంన్నర నుంచి పోరాడుతున్నాం సార్. ఏ పోరాడినా కానీ మాకు ఏం న్యాయం చేస్తలేడు. న్యాయం చేయాలి. మేము కాంగ్రెస్ న్యాయం గవర్నమెంట్ ఎందుకు గెలిపించుకున్నాం సార్? మేము ఇక్కడికి విచ్చేసిన NH 560 బాధితులకు మరి పత్రికా విలేకరులకు మరి శుభాకాంక్షలు. మరి NH 560లో భాగంగా మామిళ్ళగూడ ప్రాంతానికి వచ్చినటువంటి వారందరం ఇక్కడికి రావడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి NH 560లో మేము మామిళ్ళగూడ దగ్గర ప్లాట్ విక్రయించాము. ఎందుకంటే అందరం ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతోటి, లేదా నాకు 2 ఆడపిల్లలు, నేను ఒక ప్రైవేట్ టీచర్ని ఏకలవ్య స్కూల్లో. మరి నేను నాకు విలువైనటువంటి మా అత్తగారు ఇచ్చినటువంటి ల్యాండ్, పసుపు కుంకాల కిందకి ఇచ్చిన ల్యాండ్ని అమ్మి మరి ప్లాట్ కొనడం జరిగింది. 150 గదాలు ఇల్లు కట్టుకుందామని. మరి అలాంటి ప్లాటు పోతే మేము ఎక్కడ కట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. 2 సంవత్సరాలు తిరిగినాం. ఎలాంటి స్పందన లేదు. మంత్రి గారి నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ సరైనటువంటి సమాధానం ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి మేము కూడా పగడిమరి గ్రామం. నేను గత 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో, మా నాన్న కూడా ఎంపీటీసీ పోటీ చేసి బొమ్మ బలుస్తూ ఓడిపోయాడు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మేము ఉంటే సారు మరి ఆర్జాలబాయిలో 21 ఉన్న మార్కెట్ రేట్ని 10,000కు, అంటే స్పెషల్ కేస్ ఫర్ మినిస్టర్ అని పెట్టి అక్కడ 10,000 ఇవ్వడం జరుగుతుంది. మరి మామిళ్ళగూడెంలో 4,600 ఎంత సార్? మొత్తం లాస్ట్ 4,600 5,000 గజం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత తక్కువ ఇవ్వడం ఏంది? కనీసం ఊళ్ళో కూడా ఈరోజు ఒక గుంట కొనాలంటే 4,000 గజం, లేకపోతే 8 లక్షలు అవుతుంది. ఒక 2 గుంటల భూమి కొనాలంటే గ్రామాలలోనే 8 లక్షలు అవుతుంది. ఇక్కడ మామిళ్ళగూడెంలో అదే 8 లక్షలు ఇస్తానంటున్నారు. మరి అదే రీసెంట్గా జరిగినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓపెన్ ప్లాట్లు వేలం వేయడం జరిగింది. గవర్నమెంట్ రేట్ ఎంతంటే 13,000 15,000. మరి మాకు కూతవేటు దూరంలో ఉంది మా కాలనీ. మామిళ్ళగూడకు హౌసింగ్ బోర్డు కాలనీకి కూతవేటు దూరంలో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మరి మాకు ఈ 5,000 లోపు ఏంది, అక్కడ 13,000 15,000 రేట్ ఏంది? మరి మేము మంత్రి గారి మీద మాకు ఎలాంటి కోపం కానీ ఎలాంటి దురుద్దేశం కానీ లేదు. మాకు కూడా మామిళ్ళగూడ రేట్ ప్రకారం 13,000 గవర్నమెంట్ రేట్ ఏదైతే ఇచ్చిందో అదే రేట్ మాకు కూడా ఇవ్వాలని, అదే 15,000 ఇవ్వాలని. వేలంపాట్లో అదే హౌసింగ్ బోర్డులో 28,500 వేలంపాట్లో కొన్నారు. మరి మా కాడ అంత దగ్గర 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న భూమి 5,000 గజం అంటే ఎట్లా? నేను 2019లోనే 9 లక్షలు వెచ్చించాను. 9 లక్షలు ఖర్చు చేసి ప్లాట్ కొన్నాను. ఈరోజు నాకు 8 లక్షల చిల్లర వస్తుంది. కనీసం
కొన్న రేటు కూడా రావట్లే. మరి ₹1 వడ్డీ తీసుకున్నా నేను ఒక 10 లక్షల లాస్. 24 ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఇప్పుడు కూడా 24 లక్షల ప్లాట్, అది 8 లక్షల ఏడా 24 లక్షల ఏడా. ఒకసారి మంత్రి గారు ఆలోచించి సమన్వయం చేయాలి. సరే రోడ్డు పోతుంది, సంతోషం, ఇస్తాం, రోడ్డుకి ఇయ్యనంటలేము, సార్కి మీరు సహకరిస్తారు.